తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అప్పుడే ఏడాది గడిచిపోయింది. ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు కావాలంటే పరిపాలన బాగుండాలి. అయితే ఓ జిల్లాకు మంత్రి పదవే లేదు. ఉన్న ఇన్ఛార్జి మంత్రి కాస్త పార్టీ నాయకత్వంపై అలకబూనారట. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నిర్ణయాలలో ఆ మంత్రికి తగిన ప్రాధాన్యత లేకుండా చేశారా? అసలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? డీటెయిల్స్ ఈ స్టోరీలో. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయి రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. అయితే రాష్ట్ర కేబినెట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మాత్రం స్థానం దక్కలేదు. దీంతో జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా జూపల్లి కృష్ణారావును నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి నుండి అడపాదడపా జిల్లాలో పర్యటించి మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న జిల్లాకు సంబంధించిన నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో తనను కాదని బోధన ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాటనే రాష్ట్ర అధినాయకత్వం విని తనకు తెలియకుండానే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడంతో మంత్రి జూపల్లి తీవ్ర అసహనానికి గురయ్యారట. జిల్లాకు పీసీసీ ప్రెసిడెంట్ పదవి వచ్చింది. అయితే ఇటు పార్టీలో పదవులు, ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల భర్తీ అన్నీ కూడా తనకు తెలియకుండానే జరగడంతో జిల్లాకు రావడం తగ్గించారట సదరు మంత్రి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా, ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలన్నా ఇన్ఛార్జి మంత్రి ఆమోదం తప్పనిసరి. అయితే తాను కేవలం సంతకాలకే పరిమితమయ్యానంటూ తన అనుచరుల వద్ద వాపోయారట సదరు మంత్రి. ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నా గానీ పెత్తనం మొత్తం స్థానిక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తోందని జిల్లా కాంగ్రెస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారట. ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి మౌఖిక ఆదేశాలతో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి హోదాతో పాటు ప్రోటోకాల్ను ఇస్తున్నారట జిల్లా ఉన్నతాధికారులు. ఉమ్మడి జిల్లాలో ఏ పని కావాలన్నా ఇన్ఛార్జి మంత్రి పర్మిషన్ కావాలి. కానీ మంత్రి సుదర్శన్ రెడ్డి పర్మిషన్తో ఎన్ని రకాల పనులను చక్కబెడుతున్నారట జిల్లా అధికారులు. దీంతో ఇన్ఛార్జి మంత్రి జూపల్లికి జిల్లాలో పెద్దగా పని కూడా ఉండటం లేదన్న టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం జిల్లా పర్యటనకు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ వచ్చారు. అయితే ఇద్దరు మంత్రులు జిల్లాకొస్తే ఇన్ఛార్జి మంత్రిగా జూపల్లి రాలేదట. దీంతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నీ తానే మంత్రుల వెంట ఉండడంతో కాంగ్రెస్ లో అసలేం జరుగుతోందనే చర్చ నడుస్తోంది. ఇన్ఛార్జి మంత్రి హోదాలో అన్నీ తానే వ్యవహరించాల్సిన మంత్రి జిల్లా పర్యటనకు అప్పుడప్పుడు వస్తూ వెళ్తుండడం, దానికి తోడు మంత్రులు జిల్లాకు వచ్చినప్పుడు ఇన్ఛార్జి మంత్రి లేకపోవడంతో జూపల్లిపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలకు దారితీస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర కేబినెట్లో స్థానం దక్కలేదు. దీనికి తోడు ఉన్న ఇన్ఛార్జి మంత్రి జూపల్లికి రాకపోవడంతో జిల్లాలో పాలన సజావుగా సాగే అవకాశాలు తగ్గుతున్నాయి. వచ్చే కేబినెట్ విస్తరణలోనైనా జిల్లాకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. లేదంటే ఇన్ఛార్జి మంత్రిగా జూపల్లి అనధికారికంగా మంత్రిగా చలామణి అవుతున్న సుదర్శన్ రెడ్డి జిల్లాను కనికరించి అభివృద్ధి పదంలోకి నడిపిస్తారో కాలమే నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.